వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. ఈరోజు కాయలు కోస్తున్నానండి. ఇలా అయ్యాయి. మేబీ ఒక 2 tons అనుకుంటున్నానండి. యాక్చువల్గా సైజులు కొద్దిగా తగ్గాయండి, అందుకే ఈ క్రాప్లో నాకు ఇది 2 tons కూడా ఫస్ట్ టైం అయింది. బాగా వచ్చాయండి. సైలెంట్ మరి అంతేం లేదు, బాగున్నాయి. ఈరోజు వస్తున్నారు. ఇవి డైరెక్ట్ని ఒంగోలు పంపిస్తున్నానండి. 100 రూపీస్ కిలో. స్మాల్ వచ్చేసి 70 అండి. చాలా బాగా అట్లా సైజులు బాగున్నాయండి. మళ్ళీ నెక్స్ట్కి కూడా ఫ్లవర్ రెడీ అయ్యింది. స్టెమ్స్ హెవీగా ఉన్నాయండి. రెడ్ ఫ్లవర్ బ్లూమింగ్ అయ్యిండేది, ఆల్రెడీ బ్లూమింగ్ అయిపోయిండేది, రావాల్సిండేది చాలా ఉన్నాయి. క్రాప్ బాగా ఎక్సలెంట్గా ఉందండి. ఇలా బడ్ కూడా వచ్చింది. ఇలా నెక్స్ట్ రెడీ అవ్వడానికి బడ్, ఫ్లవరు, కాయ, పండు, ఈ 4 స్టేజెస్ ఉన్నాయండి. చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ మంత్కి, ఇవి రేపు నెల కోయడానికి వస్తాయి. ఇవి చాలా ఉన్నాయి. సైడ్ అంతే. ఇందులో కాయ తక్కువ ఉందండి, ఎందుకంటే హైబ్రిడ్ అవ్వడం వల్ల మేబీ ఒక 20 days లేట్గా వస్తుంది. దీంట్లో బడ్డింగ్ చాలా హెవీగా ఉంది. ఫ్లవరు బ్లూమింగ్ అయ్యే ఫ్లవర్ చాలా ఉందండి. చాలా హెవీగానే ఉంది. ఇలా గ్రీన్గా ఉంటాయి కాబట్టి సరిగ్గా కనిపించవు మనకు. కాయ అయ్యేంత వరకు, పండు అయ్యేంత వరకు మనకి సరిగ్గా కనిపించవు మన తోటలో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయనేది. ఇలా మీరు అడగచ్చు పైన ఫ్రూట్ చూపించి కింద లేకుదా అని. అందుకే ముందే చెప్పానండి, ఇది ఒక 15 days లేట్ వస్తుంది. ఆ నాటు పింక్ కంటే హైబ్రిడ్ పింక్. బట్ కాకపోతే ఒక్కసారి వచ్చిన తర్వాత హెవీగా వస్తుంది. ఇది వేరే రకం, అందుకని తొందరగా ఫ్రూట్స్ వచ్చేసేవి. అలా చాలా బాగా వచ్చాయండి. ఇలా బడ్డింగ్ బాగుందండి, చాలా బాగుంది. మనం కోరుకునేది కూడా ఇదేను, ఇలానే రావాలి అని. నాకు స్టెమ్స్ హెవీగా ఉన్నాయండి, అందుకని మనకి హెవీగానే ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఓకేనండి, టైం అయింది. ఫ్రూట్స్ తెంపడానికి వచ్చారు. తర్వాత వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటా అండి.